హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు నేను ఊరు వచ్చాను, ఒంగోలు వచ్చాను. నానైతే కాయలు కోస్తున్నారు జాంకాయ చెట్టు ఇంటి ముందు. ఇదిగోండి ఇక్కడ అమ్మవాళ్ళ చెట్టు కింద జాంకాయలు కోస్తున్నాడు నాన్న. ఇదిగోండి ఇప్పుడు ఇవి వస్తారు, కట్ చేస్తారు కాయలు. కాయలు బాగా తీపి ఉంటాయమ్మా. మీరు ఎప్పుడు తింటారుగా ఈ కాయలు తినలేదు, రెండు కాయలు ఈ చెట్టుగా తీయగా ఉంటాయి, తీయగా ఉంటాయి ఈ కాయలు. ఈ చెట్టు అయితే తీపి ఉంటాయి, తీయగా ఉంటాయి చెట్టు. నువ్వు కూడా తిన్నావుగా. ఈ వానే ఉన్నాయి, పోయిసారి తెచ్చినప్పుడు. ఆహా, అది అటువైపు ఉంది, నాన్న మొహం వైపు. అక్కడ ఉంది, అది నాన్న కనిపించింది. అది 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 నానా, అది పాము ఉందంటండి. పసిగిరి పాము. పాముని ఎట్టగొడతావు చెట్టు మీద? పసిగిరి నీ భయపెట్టబోకండి. కళ్ళల్లో పొడిసిద్ది, వద్దులే వదిలే. అది కనిపిస్తుంది. అదిగోండి అక్కడ కాయ ఉంది, పండుకాయ. చూపించు సైజు. సూపర్గా ఉంది కాయ. ఏది ఇక్కడ ఉంది కానీ దోరకాయ ఏమో నాన్నది. ఇది ఇది ఏడు ఒకటి ఉంది, ఆ మూల ఒకటి ఉంది. జాంకాయ నాన్న, అది పచ్చిగా ఉంది బాగా. పండిద్ది 2-3 రోజులకి. పురుగులు తెట్టుంది అలా, అది మళ్ళీ కుట్టిద్ది. ఏదో పురుగు పట్టింది నాన్న దీనికి. పండలేదా? పచ్చిగా ఉన్నాయి రెండు. కాయ కనిపించినాయి, బాగుంది మొత్తానికి చెట్టు. పెద్ద పెద్ద కాయలు, లావు లావు కాయలు, సైజు. మొత్తానికి బాగున్నాయండి కాయలు అయితే, ఫ్రెష్ కాయలు. ఒకటోనే దాని కింద, దాని అవతల ఉంది 2 కాయలు దాటినాక. జాగ్రత్త జాగ్రత్త నాన్న. బాగా పండిల్లా అబ్బా. ఏం కాదు, లేదట కిందే కదా కాయ. అది 2 30 అది అందిద్దే. కాలంలో పడి కింద పడిద్దేమో నాన్న, కింద పడిద్దేమో. ఆ పసిగిరి పాము ఎటు పోయిందో అందదేమమ్మా. రెండు గళ్ళేసి లాగుతున్నారండి. కింద కాలం ఉందని, కింద కాలం ఉంది, దాంట్లో పడతాయని ఇవి కట్ చేసేసారు. నానా ఉండు, ఎదుటి చేతి. ఇది కూడా పండింది బాగానే. ఇందుకమ్మా నాన్న. చివర కాయ ఉంది నాన్న, కాయ పండిపోయింది బాగా. ఒక కాయ ఉంది నాన్న, లావు కాయ. ఒక కాయ ఏం పాడైపోయింది. ఉన్నాయి దాంట్లో, ఏం తీయలేదు, అన్నీ అయ్యే. ఇటు తీసురాయి మా, ఒకసారి తీసురా, మళ్ళీ తీసుకెళ్దులే. పెద్ద ప్లేట్లే తీసురా. ఉంది నాన్న, ఒక కాయ పండిపోయింది. ఇది పండి ఇత్తనాలు బయటకు వచ్చింది. ఒకటేమో బాగా లావుగా ఉంది. అది బాగానే వచ్చింది కదా. 1 2 3 4 5 10 కాయలు.
అది ఆ చివరి ఉందమ్మ అదిగో. ఎవరుందంటే కాయ ఎట్టొచ్చింది అది? జగళ్ళే ఇంకా ఇంకో 2-3 కాయలు. ఏం చేస్తున్నావు, కరకరగా వస్తున్నావు ఏమ్మా? పండిపోయిందిలే బాగానే. నేను నవ్వలేనుగా. సూపర్ కొంచెం తీయ ఉందమ్మా, సూపర్ కొంచెం తీయగా. పోయినా సో ఎలా జారిపోయిందో, పట్టుకోగానే రాలిపోయింది. ఇంక డబ్బాలో ఒకటి పడేసింది అమ్మకాయ. ఏనా మా నాన్న మంచి వ్యవసాయకుడు, జామ చెట్టు వేసి జామకాయలు పండిస్తున్నాడు. మేము లేనప్పుడు కాయ ఎంతకు అమ్ముతావు నాన్న? నాన్న ఎంతకు అమ్ముతావు కాయని మేము లేనప్పుడు? పండింది పండింది. ఎంతకు అమ్ముతావు కాయని? అమ్మ ఎంతకు అమ్మిద్ది కాయ? నువ్వు 100 రూపాయలు మీ నాన్న తీసుకుంటాడు. 100 రూపాయలు ఇస్తాను నేను కాయలన్నిటికీ. 100 రూపాయలు ఇస్తాను నేను. నాన్నకు నేను ఎప్పుడు ఇవ్వలేదులమ్మ డబ్బులు పాప. అక్కడ ఉందమ్మా కాయ, పండింది కాయ, ఒకటే కాయ, పెద్ద కాయ ఉంది లావుది. ఇంకా చాలా కాయలు ఉన్నాయండి. ఇదిగోండి ఈ కొబ్బరి చెట్టు కాయలు కూడా అప్పుడప్పుడు అమ్ముతుంటారు పండగ సీజన్లో. చూడండి కొబ్బరి చెట్టు ఎంత అందంగా ఉందో. నాన్న ఈ చెట్టుకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి నాన్న? సరే వేసుకోవచ్చు కానీ నా అమ్మ 10 రూపాయలు కాయలా నాన్న? ఇందాకల్లా 5 కాయలు 100 రూపాయలు అంట. ఇందాక అడిగితే, ఇందా బజార్ వెళ్ళినప్పుడు అడిగితే 5 కాయలు 100 రూపాయలు అంట. కేజీ లెక్కనంట అన్నీ. కేజీ 50. 50 100? చూడు లక్కీ అన్నమాట, అదృష్టం అంట నాకు. అది దోరగా ఉంది. మీరు 2 రోజులాగి మీరు కోసుకుని తినండి. సరే వచ్చాక పక్క పక్కన ఉన్నాయి అయ్యానా? ఇంకొచ్చాట వచ్చాయి. 4-5 రోజుల కాయలు కింద పడుద్ది. ఇంక ఇప్పుడు అలా రావులే మీకు. జాంకాయలు చెట్టు నాన్న, జాంకాయ మనం తిన్నాక మంచి కాయ వేస్తే బతికి దూరం మొత్తం. అదేలే 20 కాయలు దాకా వచ్చినాయి మొత్తం. లేదు ఒక కాయ కింద ఉండి అది ఇంద బకెట్లో. అదే అదే బాగున్నాయి కాయలు మొత్తం దోరగా. అమ్మ వాళ్ళ ఇంటికాడ నాన్నగా వస్తున్న ఈ జామకాయలు హార్వెస్ట్ అండి. మీకు రండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.